కూర్చుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగములో నుండి 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. మీరు నాతో అనండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతా కరువు ఉన్నది ఆ రోజులలో. అయితే దేవుని మీద ఆనుకునే ఏలియాతో దేవుడు ఏమంటున్నాడంటే, 2వ వచనంలో కూడా, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అంటున్నాడు. కరువు వచ్చింది, దేశమంతా కరువు వచ్చింది. ఏలియా తన సేవకునితో ఏమంటున్నాడంటే, కేరీతు వాగు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు దాగి ఉండుము. దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు. ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే, మనకు ఆలోచన చెప్తాడు, మనల్ని నడిపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడన్నమాట. ఎట్లా నడవాలి, ఎట్లా మనము ప్రవర్తించాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, పరిస్థితులతో పాటు ప్రజలతో పాటు మనల్ని నశించకుండా దేవుడు కాపాడుతాడు. ఆ రోజులలో కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. తిండి లేక మనుషులంతా మలమల మాడిపోతున్నారు. అలాంటి టైంలో ఏలియా మాత్రం దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఏలియాతో దేవుడు ఏమంటున్నాడంటే, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడికి దాగి ఉండుము, నీవు అక్కడికి తీసుకొని రావడానికి కాకులకు నేను ఆజ్ఞ ఇచ్చిన అంటున్నాడు. ఎంత మంచి దేవుడు! వేటికి ఆజ్ఞ ఇచ్చిండట? కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏలియా కూడా ఊహించలేదు, ఏలియా కూడా అనుకోలేదు. నాకు కాకుల ద్వారా ఆహారం వస్తుందని ఏలియా కూడా అనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా తెలియదు దేవుడు ఏ రకంగా మనకు సహాయం చేస్తాడో. దేవుడు మన అవసరాన్ని బట్టి ఏ పరిస్థితులకు ఆజ్ఞాపిస్తాడో, ఎవరికి ఆజ్ఞాపిస్తాడో మనకైతే తెలియదు. దేవుని ఆజ్ఞ మీద మనము ఆధారపడాలి, దేవుని మాట మీద ఆధారపడాలి. మనం దేవుని ఆజ్ఞ మీద ఆధారపడితే మనకు ఎంత కష్టమైనా సులువుగా అనిపిస్తుంది, ఎంత కరువు అయినా కూడా సులువుగా అనిపిస్తుంది. మన శక్తి చేత, మన బలం మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద మనం ఆనుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది, మనకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, మనసులో నెమ్మది అనిపించదు. మనం ఇళ్ళకి వెళ్ళి బయట ఎట్లా పడాలి అని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం. అదే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాట మీద ఆనుకుంటే చాలా సులువుగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. ప్రజలందరూ ఇప్పుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించి, దేవుని మాటను ధిక్కరించి, ఆయన ఆలోచనను ధిక్కరించి సొంతంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు చాలా హార్డ్ అవుతూ ఉంటుంది, భయం అనిపిస్తూ ఉంటుంది, ముందుకు వెళ్ళలేమనిపిస్తూ ఉంటుంది, ఏం చేయాలి అర్థం కాదు. అయితే దేవుని మీద ఆనుకుంటే, దేవుని ఆజ్ఞకు లోబడితే ఏలియాకు ఎంత సులువు అనిపించిందంటే, దేవుడే అంటున్నాడు, అక్కడికి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము అంటున్నాడు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున. చూడండి, అందరు చెప్పండి, యెహోవా సెలవు చొప్పున.
దేవుని సెలవు చొప్పున. చూడండి, దేవుని సెలవు కావాలి. మనకి ఏమి చేయాలన్నా మనకేం కావాలి? దేవుని సెలవు కావాలి. దేవుని సెలవు తీసుకుంటున్నామా? మనం ఏదైనా చేయాలంటే దేవుని సెలవు తీసుకుంటున్నామా? ఏదైనా పని ప్రారంభించాలంటే దేవుని సెలవు తీసుకుంటున్నామా? దేవుని సెలవు లేకుండా మనము ప్రారంభించవచ్చు, కానీ దాన్ని కొనసాగించలేము. మనము సాధిస్తామని ముందుకెళ్ళవచ్చు, కానీ అది మనకు సంపూర్ణంగా ఉండదు. దేవుని సెలవుతో చేస్తే ఏదైనా సాధ్యమే. ఏలియాకు దేవుడు సెలవిచ్చాడు మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ప్రారంభించాలంటే, ఏదైనా చెయ్యాలి అంటే, మన జీవితంలో ఏదైనా కావాలి అంటే కూడా, దేవా నీ సెలవు కావాలి. నీ సెలవు లేనిది నేను ముందుకెళ్ళలేను. నీ సెలవు లేనిది ముందు అడుగు వెయ్యలేను. ఒకవేళ నీ సెలవు లేకుండా ముందు అడిగేస్తే ఫెయిల్ అయిపోతా. బైబిల్లో ఎంతోమంది దేవుని సెలవు లేకుండా అడిగేసిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో కూడా చూస్తున్నాం, మన చుట్టుపక్కల కూడా చూస్తున్నాం. దేవుని సెలవు లేకుండా ముందు అడిగేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం పేరట నేను మీ అందరికీ, మనందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుని సెలవుతో మనం అడిగేస్తే, దేవుని మాటతో మనం అడిగేస్తే ఏదైనా సాధించగలము. హల్లెలూయా. చూడండి, దేవుడు సెలవిచ్చాడు. ఏమని? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము, నేను కాకులకు ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారం పెడతాయి అన్నాడు. దేవుడు ఏది సెలవిస్తాడో అది జరుగుతుంది. ఆయన మాట నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశం గతించిన ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట మాత్రము మారదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ కెరీతు వాగు దగ్గరికి దేవుడు సెలవు ఇచ్చినట్టుగా వెళితే ఏం జరిగిందంట? అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును. చూడండి, మనం అనుకోము, ఊహించము. కాకికి ఎంగిలి మెతుకులైనా, చచ్చిపోయిన ఎలుకలైనా, ఏదైనా తింటుంది కదా కాకి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనము ఏదో స్టోరీలాగా చెప్పుకుంటున్నాం అనుకునేరు, కానీ ఇది మాత్రము ఏది అసాధ్యమో దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. మనకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము. మనం ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ఇట్లా జరుగుతుందా అని అనుకుంటాం చూడండి, అట్లనే దేవుడు జరిగిస్తాడు. మన ఊహలు, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. కాకులతో దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఎన్ని పూటలండి? ఉదయము సాయంత్రం కాకులతో రొట్టెను మాంసమును. అంత కరువులో దేవుడు ఏలియాకు స్పెషల్ పంపిస్తున్నాడు, రొట్టెను మాంసాన్ని పంపిస్తున్నాడు. దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. అందరం చెప్దామా? దేవుడు కాకులకు ఆజ్ఞాపించెను. ఒక మనిషిని పోషించడానికి కరువులో ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, దేవుడు ఎంత గొప్ప మనసున్న దేవుడు. ఒక్క మనుష్యుడు దేవుని మీద ఆనుకుంటే పరిస్థితులనే మార్చిండు. కరువులో కూడా కాకులకు ఆజ్ఞాపించి రొట్టెను మాంసమును ఏలియా దగ్గరికి 2 పూటలు పంపించాడు. వర్షము లేదు, వాగునీళ్ళు ఎండిపోయినాయి. వాగునీళ్ళు ఎండిపోతూ ఉంటేనే ఏలియా అడగలే, వాగునీళ్ళు ఎండిపోతున్నాయి, నేను చచ్చిపోతా కావచ్చు, ఇంకా మళ్ళా కాకులు ఆహారం తేవు కావచ్చు అని అనుకోలేదు. అది జరగకముందే దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు ఏలియా. దేవుడు ఆయనకు అన్ని సమకూర్చడము ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద ఆనుకోవడం నేర్చుకుంటే చాలు, దేవుడు మనకు అన్ని సమకూరుస్తాడు. సమాధానం మనకు అనుగ్రహిస్తాడు, గొప్ప బలం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అలాంటి ఎన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చినా, తల్లకిందులైన పరిస్థితులన్నీ వ్యతిరేకం వచ్చినా కూడా దేవుడు మాత్రం మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఏలియా అక్కడున్నాడు, రొట్టెను మాంసమును
కాకులు తీసుకొని వచ్చినాయి. ఆ వాగు నీళ్ళు ఎండిపోతూ ఉంటేనే దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు. ఎంత అద్భుతమైన మాట అంటే కిందికి చదవండి, 9వ వచనము. నిన్ను పోషించుటకు, చూడండి, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి, అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. నువ్వు వాగు దగ్గరికి పో, నేను కాకులకు ఆజ్ఞాపించిన అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాగు నీరు ఎండిపోయింది. ఆ టైములో మళ్ళా దేవుడు ఏలియాతో మాట్లాడేమంటున్నాడంటే, నువ్వు సారేపతు అనే ఊరికి పో, అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను నిన్ను పోషించుమని. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకు దేవుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దేవుడు ఆలోచన ఇస్తూ ఉంటాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దేవుని ఆలోచన చెబుతూ ఉంటాడు. దేవుని ఆలోచన ద్వారా మనం ముందుకు నడుస్తూ ఉంటే మనం ఎప్పుడు ఫెయిల్ కాము, మనం ఓడిపోం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వాగు నీరు ఎండిపోతూ ఉంటేనే ఏలియా అడగలేదు, కానీ వాగు నీరు ఎండిపోతున్నది అని ఒక విధవరాల్ని సిద్ధపరిచిన నీకు, ఈ కరువులో ఒక విధవరాల్ని నిన్ను పోషించడానికి సిద్ధపరిచిన అన్నాడు. ఏలియా ఊహించలేదు, ఏలియా అనుకోలేదు, ఎప్పుడు ఆయన తలంచలేదు. ఒక విధవరాలు నాకు భోజనం పెడుతుంది, నాకు రొట్టెనిస్తుందని అనుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం అనుకున్నవి జరగడం కాదు, మనం అనుకోకుండా దేవుడు జరిగిస్తాడు చూడు, అది దేవుని కార్యము. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము అనుకోని విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు గైడెన్స్ ఇస్తాడు. దేవుని గైడెన్స్లో మనం నడిస్తే మన జీవితం ధన్యమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించడానికి అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. కాకులకి ఏం చేశాడు? హలో బ్రదర్స్, ఏం చేశాడండి? అందుకొరకే మీ తోటి అనిపిస్తున్నా, మీరు చెప్పాలి, రిప్లై ఇవ్వాలి. కాకులకి ఏం చేశాడు దేవుడు? వాటికి ఆజ్ఞనిచ్చాడు, అది సేవకుని తిండి, మీరు తింటే బాగుండదు. హల్లెలూయా. కాకులకి ఇచ్చేది దేవుడు ఇస్తున్నాడు, అవి తిన్నాక లేకుంటే తర్వాతనైనా తింటే ఏమో కానీ దేవుడు వాటి కడుపు కొట్టి అయితే ఏలియాకు ఇచ్చే దేవుడు కాదు. అయితే వాటికి ఆజ్ఞాపించాడు. తర్వాత ఇక్కడ విధవరాలికి నేను సెలవిచ్చాను అంటున్నాడు. విధవరాలికి ఏమిచ్చాడు? సెలవిచ్చాడు. హల్లెలూయా. విధవరాలికి సెలవిచ్చాడు, కాకులకి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అక్కడ చెప్పగానే ఏలియా ఆ విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు. 12వ వచనం చదవండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. అప్పం అడిగాడు, ఒక అప్పం తీసుకురా అమ్మా అని. అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని, వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకొని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. పుల్లలు ఏరడానికి బయటికి వచ్చానయ్యా, నువ్వు ఎదురు పడ్డావు, కొన్ని నీళ్లు తెమ్మంటున్నావు, తర్వాత నాకు ఒక రొట్టెని తీసుకొని రా అంటున్నావు అని అంటది. అయితే ఏలియా ఏమంటాడు? మేము చావక ముందు. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పాలా, చావడానికి సిద్ధపడుతున్న ఆ విధవరాల దగ్గరికి దేవుని సేవకుని పంపించాడు. హల్లెలూయా. బ్రతికించడానికి ఇదిగో నిన్ను బ్రతికిస్తాను, ఈ సేవకుని బ్రతికిస్తాను. దేవుని ఆలోచన చూడండి ఎట్లుంటుందో. దేవుని ఆలోచన చూడండి. ఈ విధవరాలు ఆలోచన ఏమై ఉన్నదంటే, నా కొడుకుకు ఒక రొట్టె చేసి నేను ఒక రొట్టె చేసుకొని తిని
చనిపోదాం, దేశంలో కరువు ఉన్నది, పరిస్థితులన్నీ మారిపోయినాయి కాబట్టి మేము చచ్చిపోదామని విధవరాలని బాధలో ఉంటే ఆ బాధలో ఉన్న ఆమె దగ్గరికి ఏలియాను పంపించాడు. ఆకలితో ఉన్న ఏలియాను పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి, దేవుని వాయిస్ను మనం గుర్తుపట్టాలి, దేవుని గైడెన్స్ను మనం తెలుసుకోవాలి, దేవుని ఆలోచనను మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అయ్యా మేము చచ్చిపోదాం అనుకున్నాము, చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, నా దగ్గరికి తీసుకొని రా. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము, నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకో అని అంటాడు. ఆ సంభాషణ తర్వాత భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చపర్లతో దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఎక్కడ ఇబ్బంది ఉంటుందో, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ నష్టం ఉంటుందో, ఎక్కడ తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయో అక్కడికి దేవుడు వచ్చి కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒకప్పుడు ఇరుకులో, ఇబ్బందుల్లో, నెమ్మది లేని పరిస్థితులలో, సతమతమవుతున్న పరిస్థితులలో దేవుడు మన దగ్గరికి వచ్చి ఈ స్థితికి నడిపించాడు. నిజంగా నమ్మితే చప్పట్లు కొడతారు మీరు. నిజంగా నమ్మితే, నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే ప్రభువును గణపరుస్తారు. హల్లెలూయా. నిజంగా ఒకప్పటి పరిస్థితులు వేరు. దేవుడు పరిస్థితులను మార్చాడు. అందరికంటే మనల్ని బాగానే ఉంచాడు, అందరికంటే మంచిగానే ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టుగా ఈ లోకంలో ఏదేదో కనిపించేదంతా ఒరిజినల్ కాదు. మనం ఒరిజినల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించాడు, పోషిస్తున్నాడు, ఆయన గైడెన్స్లో నడిపిస్తున్నాడు. అయితే కొంత బలపడిన తరువాత గర్వం వచ్చేసి దేవుని నుంచి తొలగిపోయే ఆస్కారం ఉన్నది. అలాంటి ఆలోచనలకు వెళ్లకుండా దేవుని గైడెన్స్లోనే చచ్చే వరకు నడవాలి. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చేది ఏంటంటే నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు, ఆయనే సెలవిచ్చాడు అనగానే అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. అందరు చెప్పండి, ఏలియా చెప్పిన మాట చొప్పున. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. చెప్పిన మాట ప్రకారం చేస్తే మనకి ఏది ఉండదండి. నిజంగా చెప్పిన మాట ప్రకారం చేయాలి. చెప్పని మాటలు ఎవడో చెప్పిన, ఇక్కడ ఇంత మొత్తుకుంటే అర్థం కాదు, ఎవడో చెప్పిన మాటలు వినబడతాయి బాగా. హల్లెలూయా. చాలాసార్లు చెప్పిన వచ్చిరాని మాటలు ఎవడైనా చెప్తాడండి. లోకానుసారమైన మాటలు 1,00,000 చెప్తాడు చాతగానోడు. దేవుని మాటలు చెప్పాలి, దేవుని వాక్కుకు మనం లోబడాలి, దేవుని స్వరానికి మనం లోబడాలి. హార్డ్ అనిపించవచ్చు, కానీ అది సులువు అనిపిస్తుంది. ఏలియా వెళ్ళాడు, సారెపతు విధురాల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ కొన్ని నీళ్ళు అన్నాడు. తర్వాత నీళ్ళు దేనిపోతా ఒక అప్పం తీసుకొని రా అమ్మ అంటే ఆమె ఉన్నది చెప్పింది. మేమే సత్తా అంటే నీకు రొట్టె లెక్క నుంచి దేవాలయ్యా అనలేదు. దైవజనుడా, కొంచెం పట్టెడు పిండి ఉన్నది, నేను నా కొడుకు తిని చనిపోదామని ఈ పుల్లలేరడానికి వచ్చినాను అనంటే ఆయన అంటాడు, భయపడద్దు, కరువు తీరే వరకు నువ్వు పోషించబడతావు. చూడండి 15వ వచనంలో,
ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఒకసారి అందామా, ఈ మాట చాలా మంచిగా అనిపిస్తున్నది. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. మాట చొప్పున చేసిందా, రాంగ్ చేసిందా? హల్లెలూయా. ఏ అయ్యగారికి ఇట్లనే అంటాడు, మన బాధలు మనకు తెలుసు అన్నదా? లేదు. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును, ఇంకా ఇంటోళ్ళు కూడా కలిసిళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అనేక దినములు, ఒక్క రోజులో రొట్టె చేసుకొని చచ్చిపోదామని బాధపడుతున్న వ్యక్తుల దగ్గరికి దేవుడు ఏలియాను పంపించి ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఆ తొట్టిలో పిండి అయిపోతలేదు, బుడ్డిలో నూనె అయిపోతలేదు. ఎవరెవరు తిన్నారు? నేను నా కొడుకు తిని చచ్చిపోదామనుకున్న ఈమె ఆలోచన దేవుడు తారుమారు చేశాడు. జబర్లతో దేవుని స్తుతిద్దాం. దేవుడు తారుమారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతే ఉన్నది, అంతే ఉన్నది, మన బ్రతుకు గింతే, ఈ గీదింతోటే సరిపెట్టుకోవాలి, ఈ గింతే అని అనుకుంటా అంటే గంతర్లనే బతుకు కొనసాగుతుంది. లేదు, ప్రభువా నీ మాట చొప్పున నేను చేస్తా, నీ మాట ప్రకారం నేను నడుస్తా, నీ గైడెన్స్లో నేను నడుస్తా, నీ మాట సెలవియ్యా అని ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా వచ్చిండు ఆ ఇంటి దగ్గరికి. ఆ విధవరాలు ఉంది, తన కుమారుడు ఉన్నాడు, తన ఇంటి వారు ఉన్నారు. స్తోత్రం చెల్లిస్తాం, హల్లెలూయా. ఇక తెలిసిపోతుంది కదా, సారేపదు విధవరాలకు మస్తు ధనం వచ్చిందట, ఇంటి వారు వచ్చారు, ఇంటి మీద పడి తింటున్నారు, దేవుని ఆశీర్వాదమును అనుభవిస్తున్నారు. కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు, విధవరాలకు దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. హల్లెలూయా. కాకులకు దేవుడు ఏమి చేశాడండి? ఆజ్ఞాపించాడు. విధవరాలకి ఏం చేశాడు? సెలవిచ్చాడు. మాట సెలవిస్తాడు. ఆయన సెలవు ప్రకారం మనం చేస్తే మనం దీవించబడతాం. ఆయన మాట సెలవిస్తే, ఆయన సెలవు లేకుండా ఎవడు భోజనం చేసి తృప్తిపరచబడు అనున్నది. ఆయన సెలవే. ప్రభువా నీ సెలవే, నీ సెలవు లేకుండా నేనేం చెయ్యను, నీ సెలవు లేకుండా నేను ముందుకు సాగను, నీ సెలవు లేకుండా, నీ ఆజ్ఞ లేకుండా నేను ముందుకెళ్ళను, నీ ఆజ్ఞ లేకుండా నేనేం సాధించలేను అని ఆయన మీద ఆధారపడదాం, సమర్పించుకుందాం, మనల్ని మనం డెడికేట్ చేసుకుందాం, మన హృదయాన్ని సమర్పించుకుందాం. ఆయన సెలవిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఒక రోజు మాట్లాడలేదా, 2 రోజులు మాట్లాడలేదా, 3 రోజులు మాట్లాడలేదా, ఆయన మాట సెలవిచ్చే వరకు ఆయన మీద ఆనుకుందాం. ఆయన తప్పకుండా ఆయన మాట సెలవిస్తాడు, మనం సక్సెస్ అవుతాం. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. నిర్గమాకాండం 16:4. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించాను. ఆకాశము నుండి మీకు ఆహారాన్ని కురిపిస్తాను. స్తోత్రం చెల్లిస్తాం, 2 చేతులెత్తి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. పరిస్థితులను దేవుడు ఎట్లా వాడుకుంటాడో చూడండి, పరిస్థితులను ఎట్లా మారుస్తాడో చూడండి. దేవుడు తప్పకుండా పరిస్థితులను మార్చి ప్రజలను, తన బిడ్డలను పోషించుకుంటాడు, తన బిడ్డలను కాపాడుకుంటాడు, తన బిడ్డలను బలపరుస్తాడు, తన బిడ్డలను నడిపిస్తాడు, వారికి గైడెన్స్ ఇస్తాడు, వారికి ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో ఇట్లా వెళితే నీ మార్గం సుగమం అవుతుంది అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కానీ ఈ లోకం మీద కానీ, ఈ లోక మనుషుల మీద కానీ ఆధారపడద్దు, మనం దేవుని మీద ఆధారపడాలి. మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆకాశము నుండి మీకు ఆహారాన్ని పంపిస్తా. ఏలియాకు కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఎవరితో ఆహారం పంపించాడండి? చెప్పండి, ఎవరితో పంపించాడండి? ఆ వాగు నీరు ఎండిపోయిన తర్వాత ఎవరి ద్వారా పోషించాడు దేవుడు?
ఒక విధవరాలు ద్వారా. ఇప్పుడు 6 లక్షల మంది కాలుబలము బయలుదేరితే వీళ్ళందరికీ కావాలంటే ఈ కాకులు సరిపోవు, ఏ విధవరాలు సరిపోదు. నేను ఆకాశాన్నే తెరుస్తా. స్తోత్రం, చబర్లతో దేవుని స్తుతిస్తాం. నేను ఆకాశాన్నే తెరుస్తా. ఎప్పుడు ఏ పరిస్థితిలోనైనా ఆ పరిస్థితిని తగ్గట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మామూలు దేవుడు కాదు. ఆకాశాన్నే తెరుస్తా, ఎంత తింటావో తిను. ఆకాశాన్నే తెరుస్తా, నీకెంత కావాలో నాకు తెలుసు. ఏలియాకు ఎంత ఆహారం అవసరమో తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకుల ద్వారా పంపించాడు, కడుపు నింపాడు. మరలా విధవరాల్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, అక్కడికి ఏలియాను పంపించాడు, పోషింపజేశాడు. ఇప్పుడు 6 లక్షల మంది భోజనం చేయాలంటే 6 లక్షల మందికి 1000 మంది ఫంక్షన్కి వస్తేనే అన్నం సరిపోలే అంటారు. అలాంటిది 6 లక్షల మందికి ఏ మనుషుడు భోజనం పెట్టలేడు. 6 లక్షల మందికి కానీ దేవుడే సహాయం చేయాలి. ఆ ఆకాశాన్ని తెరిచాడు. చూడండి, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఒక చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు. అందరు చెప్పాను, ఏనాటి బత్తెము ఆనాడే. ఈనాటి బత్తెము మీరు ఈనాడే తినాలి, రేపటి కొరకు ఉంచుకోవద్దు. రేపు మళ్ళా ఆకాశాన్ని తెరుస్తా, మీకు ఇస్తా. ఇది పెద్ద పరీక్షే కదా, పరీక్షే కదా. మనకు మూటలు కావాలే. మనం నెల కమలంగా కూర్చొని తిన్నా ఓడవద్దు అని మనం అనుకుంటామే. కానీ దేవుడు మాత్రము ఏనాటి బత్తెము ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఆ మాట చదవండి, ఏంటిదంట? వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతారో లేదో అని. నా వాక్యం మీద ఆధారపడి నా వాక్యమును నమ్ముతారో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు, నేను వాళ్ళని పరీక్ష చేయాలి. ఈ ప్రజలు వెళ్ళి నా మాట మీద నమ్ముతారో లేదో అని, నా మాటను నమ్ముతారో లేదో అని పరీక్ష చేద్దాం అనుకుంటున్నా. ఏనాటి బత్తెము ఆనాడే సమకూర్చుకోవాలి. హల్లెలూయా. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన పాడదామందరం, చపలు కొట్టు. అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు. చబర్లో పాడాలి. బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా. యేసయ్యా, పాడాలి, మీరు పాడాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై స్వరమెత్తి అందరము కదిలే బండవై యేసయ్యా దాహము తీర్చావు. యేసయ్యా, 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 యేసయ్యా,
అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. ఏమిన్నాడు దేవుడు? సనుగులంటే ఏంటిది? తినుకుంటేనే మూతి వంకర పెట్టుడు. కొంతమంది బాగా ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి ఇలాంటిది దేవుడు ఓర్చుకోడు. హల్లెలూయా. ఇలాంటిది దేవుడు ఒప్పుకోడు. దేవుడు నీకెంత కావాలో తప్పకుండా ఆయన ఇస్తాడు. వారి సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు. ఇక మాంసం ఇస్తలేవాయా? హల్లెలూయా. వీళ్ళు స్పెషల్ కోరుకుంటున్నారు, దేవుడు మాంసం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 18వ వచనంలో, వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. చప్పలు కొడదామా? హల్లెలూయా. మూటలు దాచుకున్నవానికి ఎక్కువ ఏమీ కాదు, తక్కువ ఉన్నదని బాధపడినవానికి తక్కువ కాలేదు. సమానంగా ఇచ్చే దేవుడు. చపలతో దేవుని స్తుతిద్దాం. నాకు బాగున్నదని హెచ్చించుకుంటున్నావు, అది నీ భ్రమ, అది నీ దయ్యపాత్మ, అది ఒక దురాత్మ. భ్రమపడుతున్నావు, నువ్వు ఒక మూర్ఖునివి, ఒక మూర్ఖురాలు అంటాడు. హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలే, తక్కువగా కూర్చుకున్న వానికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఇంత తెలిసి మనుషులు మాయలలో పడిపోతూ ఉంటారు. ఎక్కువ కావాలి, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అన్నోనికి ఎక్కువ కాలేదు. కోడితే ఎక్కడో పోయింది. అయ్యా నాకు తక్కువ ఉన్నదంటే నీకు తక్కువ కాలేదయ్యా. అందరికీ సమానంగా ఇచ్చిన, అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు. అందరం చెప్దామా? అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న కండిషన్ పెట్టాడు 19వ వచనంలో. మరియు మోషే దీనిలో ఏమియు ఉదయము వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. చూడండి ఏం చెప్పాడు ఆయన? ఉదయం వరకు ఎవడు మిగిల్చుకోకండి అంటే మనుషుల తత్వాలు ఎట్లుంటాయి, మనుషుల ఆలోచనలు ఎట్లుంటాయి చెప్పండి. తెల్లార వరకు మిగిల్చాలే అని ఏదైతే వద్దంటారో అదే చేస్తారు. తెల్లార వరకు మిగిల్చుకోకూడదు అని అంటే, అయితే వారు మోషే మాట వినక. ఎవరి మాట వినక? చూడండి, దేవుని సేవకుని మాట మనం ఎన్నో చెక్కుతాం, ఎన్నో పెడతాం. ఒక దేవుని సేవకుని మాట, దేవుడు ఏం చెప్తాడో అది వాక్యం ద్వారా చెప్తాడు కదా సేవకుడు. ఆ సేవకుని మాట వినలే, తెల్లార వరకు ఉంచుకోకండి అయ్యా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యగారు ఎన్నో చెప్తాడయ్యా, మనం ఉంచుకోకపోతే ఎట్లా? అయ్యగారు 1,00,000 చెప్తాడు, అయ్యగారు చెప్పినట్టు మనం బతుకుతామా? మరి బతుకుతలేరు. ఇక్కడ దేవుని వాక్కు చెప్పినట్టుగా వినకుండా మనం బతుకుతామా అనుకున్న వాళ్ళు బతకలేకపోతున్నారు, బానిసలైపోయారు, ముందుకు సాగలేకపోతున్నారు, చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. ఏం చెప్పుకోవాలి? అప్పుడు చెప్పినట్టు వినలే కదా అనుకుంటానా లేదా? హలో, ఇప్పుడు చేతులు లేవు, బరువెక్కినాయి. 2 చేతులు అయితే ప్రభువుని స్తుతిద్దాం. మోషే చెప్పినట్టు కొంతమంది వినకపోతే ఏమైంది చూడండి. మోషే దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరిను కొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. కంపు జీవితం ఏమైపోయింది? వినకపోతే ఏమవుతుందండి? వింటే ఇంపు జీవితము, వినకపోతే అంతే, సింపుల్. దేవుని మాటలు వినకపోతే కంపనం వచ్చేస్తుంది, కంపు జీవితం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. అయితే 20వ వచనం చదవండి. అయితే వారు మోషే మాట వినక
మోషే మాట వినకుండా కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. కంపు కొడితే అయిపో, ఇంకేమైందట? పురుగులు లాంటి జీవితమే, కంపు లాంటి జీవితమే కొంతమందికి మంచిగా అనిపిస్తుంది. చెప్పితే వినకపోతే పురుగులు పడతాయి, కంపు కొడతావు. ఖబర్దార్. కంపు వాసనే, కంపు జీవితమే. ఇది ఇంపు జీవితమును ప్రభు మనకు బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించాడు, విధవరాలికి ఏం చేశాడు? సెలవిచ్చాడు. ఆకాశానికి దేవుడు సెలవిచ్చాడు, ఆహారాన్ని పంపించాడు. తెల్లార వరకు మీరు ఉంచుకోకండి అయ్యా అంటే, మేము అట్టెట్లా ఎవరి మాట వినటోళ్ళం కాదు కదా అని దేవుని మాటను, మోషే మాటను ధిక్కరించారు. కంపు జీవితం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. 16:27 చదవండి. అట్లు జరిగెను, ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. ఇక్కడ ఇంకొక కథ జరుగుతుంది. ఏంటంటే 6 దినాలు మీరు సమకూర్చుకోవాలి, 6వ దినాన డబల్ సమకూర్చుకోండి. 7వ దినాన మీకు ఆహారం ఆ సమకూర్చుకున్నది కంపు పట్టదు, పురుగు పట్టదు. 6వ దినాన మీరు డబల్ సమకూర్చుకోండి, 7వ దినాన తినడానికి ఉంచుకోండి అని మళ్ళా ఆజ్ఞాపిస్తే, కొంతమంది ఏ రోజు పడుతుంది దేవుడికి అట్లే అంటాడు అని 6వ దినాన ఎవడు సమకూర్చుకోలేదు కొంతమంది. తర్వాత ఏమైందట? 27వ వచనంలో, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి వారికి ఏమీ దొరకకపోయెను. ఏమైపోయిందట? దేవుడు చెప్పినట్టు చెయ్యాలి తప్ప మనకి ఏ ఆలోచన వస్తే అది చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏ ఆలోచన వస్తే, ఏ ఆలోచన తడితే అది చేయడం కాదు. దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. 6వ దినాన డబల్ సమకూర్చుకోండి, 7వ దినాన నేను ఇవ్వను. అది విశ్రాంతి దినము, అది దేవుని దినము, దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము, అందులో ఆరాధించే దినము, అందులో స్తుతించే దినము. కాబట్టి ఇక స్తుతించకుండా మీరు తిండికెగబడి అటే ఉంటే కష్టమవుతుంది. 7వ దినాన నేను ఇవ్వను అనంటే 7వ దినాన కూడా పడుతుంది అని కొంతమంది ఆలోచన చేసి వెళ్ళేసరికి ఎక్కడ తిండి దొరకలేదు. దేవుడు ఏం చెప్తాడో అది చేస్తే తప్పకుండా మనకి ఏదైనా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదువుకుందామా? యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగాలని యెహోవా నియమించెను. అందరం చెప్దామా? యెహోవా నియమించెను. చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తాడు, దేవుడు సెలవిస్తాడు, దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దామా? ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఇన్ని రకాలుగా దేవుడు మన కొరకు సిద్ధపరిస్తే, మన నియమము ఎవడో సెలవిస్తే వాని మాట వినడము, ఎవడో ఆజ్ఞాపిస్తే వాని బ్రతుకులో వానికే వెలుగుండదు, మనము ఏదో భ్రమసి చేయడము. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఆహారం సిద్ధపరిచిన దేవుడు. మనం దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద ఆనుకుందాం, మన భారమును దేవుని మీద వేద్దాం. దేవుడు మన మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి బాగా మొరాయిస్తాడు. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను ధిక్కరించి వెళ్తున్నాడు, దేవుని మాటను ధిక్కరించి వెళ్తూ ఉంటే దేవుడు అతన్ని కోరుకున్నాడు. అక్కడ ఆ పట్టణంలో ఈయన చెప్తేనే గొప్ప మార్పు జరుగుతుంది. అలాంటోడు కొంత శోధనకు లోనై వేరే మార్గంలో వెళ్తూ ఉంటే పరిస్థితులను తారుమారు చేశాడు. దేవుడు పరిస్థితులను తారుమారు చేశాడు. దేవుని చిత్తానుసారంగా మనం నడవకపోతే పరిస్థితులు తారుమారైతాయి.
మనం సిగ్గుపడవలసి వస్తుంది. హల్లెలూయా. యోనా మార్గము ఒక దిక్కు పోయేది, ఒక దిక్కు వెళ్తూ ఉంటే ఎంత అవమానపడ్డాడంటే, దేవుని చిత్తము కాకుండా వెళితే మనము అవమానపరచబడతాము. చూడండి, ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళందరూ నువ్వు ఎక్కడోని, ఓ నిద్రపోతాడా అని అన్నారు. ఈయననేమన్నారు? ఓ నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకో అంటాడు. చిట్టి వేస్తే ఈయన మీద వస్తుంది. అరే నువ్వు ఎవడరా మమ్మల్ని కోసపుచ్చుకుంటాను అని అవమానం వచ్చింది. తర్వాత ఆయన అంటాడు, నన్ను తీసి సముద్రంలో వేయండి. ఏ పో, నిన్ను బట్టే మాకు ఇదంతా జరుగుతుందని సముద్రంలో పడేస్తారు. కానీ దేవుడు, మరువని దేవుడు ఏం చేశాడంటే, గొప్ప మత్స్యమునకు దేవుడు ఏం చేశాడు? నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నియమించాడంటే ఏమన్నట్టు? అరేంజ్మెంట్ చేశాడు. దేవుడు మనకు అరేంజ్మెంట్ చేస్తాడు. అరేంజ్మెంట్ చేస్తాడా లేడా? నమ్మితే 2 చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించండి. అరేంజ్మెంట్స్ చేపిస్తాడండి. హల్లెలూయా. మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే దేవుడు అరేంజ్మెంట్స్ చేపిస్తాడా లేదా? మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేపిస్తాడా లేదా? ఇక్కడ యోనా సముద్రంలో పడవేయబడితే చేపను అరేంజ్ చేశాడు. మనకు ఏది కావాలో అది అరేంజ్మెంట్ చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చేపను నియమించాడు, అరేంజ్మెంట్ చేశాడు. వెంటనే అక్కడ పడతా ఉంటేనే అమాంతము ఆ మత్స్యము మింగింది, కొరకలేదు. చేపలు ఏం చేస్తాయి చెప్పండి? డైరెక్ట్ మింగే, అవి కొరుకుతాయి. కానీ కొరకకుండా దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. డైరెక్ట్ మింగివేస్తే మన అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? చేప కడుపులోనికి వెళ్ళాడు. కడుపులో ఏముంటుందండి? కడుపులో ఉంటుంది మల్లె పువ్వులు ఉంటాయి. కడుపులో ఏముంటాయి? మంచి మంచి రొట్టెలు, వేడి వేడి రొట్టెలు ఉంటాయి, కాల్చబడిన రొట్టెలు ఉంటాయి కదా. కొంతమంది మాట వినకపోతే గదే మరి. ఆ కడుపులోనికి, చేప కడుపులోనికి వెళ్ళగానే మనం చేపలు తింటా అంటాం, దానికి కడుపు తీస్తే ఎట్లుంటుంది? ఎంత మంచి సువాసన వస్తుందా? ఈ అయ్యగారు చేసుకునేదే మరి. ఎవరు చేసుకునేది మరి? ఈయన చేసుకున్నదే. వాళ్ళు సముద్రంలో పడవేయగానే మత్స్యము మింగివేసింది. తర్వాత ఏమైందట? మింగివ్వాలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు. ఎంత ఘోరం! ఎన్ని దినాలు? గంట ఉండుడే కష్టం అంటే ఎన్ని దినాలు ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పితే వినకపోతే ఆ కంపులోనికి పోయి ఎన్ని దినాలు ఉండాలో అన్ని దినాలు ఉండవలసిందే, ఆ కంపులు భరించవలసిందే. 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. మత్స్యం యొక్క కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు? అయ్యగారు ఎన్ని దినాలు ఉన్నాడండి? 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. ప్రాణం ఏమైపోయిందట? మూర్ఛపోతాడు వాసనకు. ఏమైపోయింది? మూర్ఛ వచ్చే వరకు పోతాం. మూర్ఛ వచ్చే వరకు దేవుడు సెలవిస్తే ఆ మాటలు వినకుండా మూర్ఛ వచ్చే వరకు పోతాం. మూర్ఛ వచ్చినాక గప్పుడు బయటపడగొడతాడు. హల్లెలూయా. ఆ మూర్ఛ రాకముందే ఆయన ఆజ్ఞకు లోబడదాం. స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్స్యమును ఏర్పాటు చేశాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు? ఒక్క మాట చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 46 చదవండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. హల్లెలూయా. ఆయన మాటలకు, ఆయన ప్రజ్ఞకు
ప్రజలు ఏమైపోయారు? విస్మయం అనిపిస్తుంది, వింత అనిపిస్తుంది. దేవుని మాటలు వింత గొలుపుతాయి, మన బ్రతుకులో అద్భుతాలు జరిగిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పంచాడు ఆయన? స్త్రీలు పిల్లలు కాకుండా. ఇవన్నీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఈ అద్భుతాలు ఉత్తగా వినడానికి కాదు, వాటి ప్రకారం మనం బ్రతకడానికి, వాటి ప్రకారం మనం చేయడానికి దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. తర్వాత విధవరాలకి సెలవిచ్చాడు, ఆకాశానికి ఆజ్ఞాపించాడు, ఒక మత్స్యమును దేవుడు నియమించాడు. ఇన్ని చేస్తున్న దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనం తొందరపడకూడదు. ఏదైనా జరగాలి మన జీవితంలో అంటే మనం తొందరపడకూడదు. దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని వైపు మన ఆత్మీయ నేత్రాలు తెరవాలి. మనం ప్రార్థనలో గడుపుతుండాలి. మనుషులతో గడిపితే ఏమున్నదండి? మనుషులతో, లోకంతో గడిపితే ఏమున్నదండి? లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకస్తుల యొక్క ప్రణాళికలు మనకు అబ్బుతాయి. అదే దేవునితో గడిపితే దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఎక్కడ ఏం చేయాలో అది మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. చాలా సింపుల్గా ఏలియా చెప్పినట్టు వెళ్ళాడు. ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండమంటే అక్కడనే ఉన్నాడు. వేరే చోట ఉంటే కష్టమవుతుండే. మనలోని మాట ఒక మాట, ఏలియాను ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమనంటే ఇక్కడ బాగలేదు గాడుంటా అని అక్కడుంటే కాకులు వచ్చి ఇక్కడ రొట్టెలు బారేసి పోతుండే. అవునా కదా? కాకులకు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఇచ్చి రండి అని. అక్కడ ఎవరు లేకపోతే ఏం చేస్తే అవి చెప్పండి? ఇంకొక దగ్గర వెతకయి కావి. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడో కాకులు విన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనిషి తత్వం చూడండి. ఏ రోజు బత్యమో ఆ రోజు మీరు సమకూర్చుకోండి అంటే రేపటి కొరకు, ఎల్లుండి కొరకు, ఇక మళ్ళీ వచ్చేది చూద్దాము, వత్తదో రాదో ఏమవుతుందో అని అనుకుంటే ఏమైనా అనుభవించారా? పురుగు బట్టి కంపు. ఇలాంటి జీవితమే కొంతమందికి సంతోషం, ఇలాంటి బ్రతికే కొంతమందికి సంతోషం. అందులో నుండి మనం విడిపించబడాలి. ఒక దగ్గర యేసయ్య అంటాడు, ఆ సిరియా దేశంలో అంతమంది కుష్టి రోగులున్నా కూడా ఒక నయమానే బాగయ్యాడు. హల్లెలూయా. ఆ సారేపతులో ఎంతోమంది కరువుతో మగ్గుతున్నా కూడా సారేపతు విధవరాల దగ్గరికే దేవుని సేవకుడు పంపించబడ్డాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నా కూడా నన్ను ఆయన సన్నిధికి పిలిచాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, చప్పట్లతో ఆయనను స్తుతిద్దాం, చప్పట్లతో ఆయనను గణపరుద్దాం. ఎంతో మంది ఉన్నా కూడా నన్ను ఎందుకు పిలిచాడనంటే, సారేపతు విధవరాలను ఎందుకు నియమించాడనంటే, ఇదిగో కరువులో నేనున్నా, నీ కుమారునికి నేను తోడుగా ఉన్నా, ఇదిగో సేవకుని గౌరవించు, నిన్ను పోషిస్తా, నిన్ను కాపాడుతా, కరువులో చచ్చిపోతా అనకు, నిన్ను బ్రతికిస్తా అని దేవుడు తెలియజేయడానికి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, ఏలియాకేం తెలియజేయాలనుకున్నాడంటే, దేశమంతా కరువు వచ్చినా కూడా ఇదిగో నా కోసం కాకులను ఏర్పాటు చేశాడు, ఈ కరువు వచ్చినా కూడా అని. ఆ సిరియా దేశంలో ఎంతోమంది కుష్టి వ్యాధి గలవారు ఉన్నారు, కానీ నయమాన్ను ఒక్కనే దేవుడు బాగు చేశాడు. ఎందుకంటే ఇదిగో కుష్టి వ్యాధిని బాగు చేసే దేవుడను, నేనున్న అద్భుతం చేసే దేవుడనని తెలియచేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, ఇదిగో నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని చెప్పడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా, నా ద్వారా దేవుడు మహిమ పొందాలని. లోకము మనల్ని క్వశ్చన్ చేయడానికి కాదు. లోకం మీరే బాగలేరయ్యా, మీరు దేవుని నమ్ముకున్నోళ్ళే మీరు మంచిగా లేరు, మీ మంచి ఏం చేసుడు అనడానికి కాదు. అయ్యా మీరు బాగుపడుతున్నారు, మేము కూడా దేవుని సన్నిధికి రావాలని అనుకుంటున్నాం. మీ జీవితం మంచిగా ఉంది అయ్యా, మీరు ఒక మాదిరికరంగా ఉన్నారు, ఒక క్రమమైన పద్ధతిలో ఉన్నారు, మేము కూడా ఆయన నమ్ముకొని మిమ్మల్ని వెంబడిస్తామని మనల్ని ముందు పెట్టాడు యేసయ్య. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. రండి, ఈ సమయంలో అందరం మోకరించి